హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈజీగా టమాటా కర్రీ ఎలా చేసుకుందామో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం. ఆ కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి, అంటే మన కర్రీకి సరిపడేంత. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, మనకు అందులో వేసుకోవడానికి ఏదైనా మసాలా దినుసులు ఉన్నటువంటి తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్. ఇందులో ముందుగా జీలకర్ర, ఆవాలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే కొంచెం మనకు అవి కొంచెం హీట్ వచ్చే వరకు చూసుకోండి అన్నమాట. ఇందులో చూసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు ఇందులో వేసుకోండి. వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోండి, అంటే మొత్తం మిక్సింగ్ చేసుకోండి. ఇట్లా బాగా కిందికి పైకి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక పికప్ తీసుకొని దానిపైన కప్పేయండి. నేను ఇక్కడ అన్నం పెట్టాను, అది మగిలుతుందో లేదో చూసుకుంటున్నాను. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా, అంటే మనకు వాటర్ పైనకి తేలుతుంది అనమాట. అప్పుడే మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడ్డా, అంటే మనం ఇందులో ఎందుకు ఇలా కట్ చేసుకో, అంటే మనం ఇలా ఎందుకు కలుపుకుంటున్నాం అంటే కొంచెం ఎక్కడెక్కడ కచ్చికాయలు ఉన్నట్లయితే కొంచెం స్మాష్ అవుతాయి అన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్ తగ్గట్టు ఉప్పు, మళ్ళీ కొంచెం కలుపుకోండి. టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం వేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ వేసుకుంటున్నాను, అంటే మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి వేసుకొని కూడా దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. బాగా కారం మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి 15 మినిట్స్ వరకు కుక్కనియండి. ఇక స్టవ్ పైన పెట్టుకున్నటువంటి అన్నం కూడా అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ తెచ్చి చూడండి, బాగా కొంచెం దగ్గరికి అయింది. బాగా కలుపుకోండి ఒకసారి. కలుపుకున్న తర్వాత నా దగ్గర ఉన్నటువంటి మసాలా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, మనకి ఈజీగా రెడీ అయినటువంటి టమాటా కర్రీ ఇప్పుడు రెడీ అవుతుంది. ఒక 5-15 మినిట్స్ ఉంచండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు కనుక నా రీల్స్ నచ్చినట్లయితే ఇంకా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.